హలో హాయ్ అండి అందరికీ. ఇవాళ వీడియోలో చక్కగా పొడి పొడిలాడుతూ ఎంతో రుచిగా నోటికి కమ్మగా అనిపించే ఫాక్స్ టైల్తో పలావ్ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక గ్లాసు కొర్రల్ని తీసుకుని శుభ్రంగా డస్ట్ లేకుండా చూసుకుని వీటిని బాగు చేసుకుని 3-4 టైమ్స్ వాష్ చేసేసుకుంటే దీనిలో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది. ఇవి బాగా కడిగి పెట్టేసుకున్నాక దీనికి సరిపడా ఒక 2 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే కొర్రలు తీసుకున్నామో అదే గ్లాస్తో మనం వాటర్ పోసేసుకుని సైడ్కి పెట్టేద్దాం. ఇది మన ప్రాసెస్ తయారయ్యేలోపు ఇది నానుంటాయి, కొంచెం పక్కన పెట్టేద్దాం జస్ట్ ఒక 10 నిమిషాల పాటు. ఈలోపు దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే మనం కట్ చేసేసుకుందాము. ఒక పెద్ద సైజు ఆలు, ఒక క్యారెట్ సన్నగా ముక్కలు కట్ చేసుకుని, క్యాప్సికము, బీన్స్, గ్రీన్ పీస్ వాటర్లో వేసి నానబెట్టుకుంటే మనకి నానిపోయి ఉంటాయండి. ఒక 2 అవర్స్ నానబెట్టేసుకుని ఆ గ్రీన్ పీస్ తీసుకుందాం. ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం ముక్క తీసుకుని వీటిని మెత్తగా మిక్సీ పట్టేసేద్దాం. కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కారంగాను. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా కట్ చేసి పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుని, ఈ కుక్కర్లో ఆయిల్ ఎక్కువ పట్టదండి. ఒక గరిటెడు అంటే 3-4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. పలావాకు వేసేసుకుని మసాలా దినుసులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎలాచి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు అన్నీ ఏవుంటే అవి మసాలా దినుసులు అన్నీ వేసేసుకుని కొంచెం ఇది వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్, బీన్స్ ముక్కలు, వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని కొంచెం అటు ఇటుగా కలిపేసుకుని దీనికి సరిపడా సాల్ట్ వేసేయాలండి. వేసేస్తే మనకు కొంచెం ముక్కలు మెత్తబడతాయి. సాల్ట్ వేసేసుకుని 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే మరీ ఎక్కువ ఉడకనవసరం లేదు. మనం ఎలాగో కుక్కర్లో ఉడికిస్తాం కాబట్టి ఇది ఎక్కువ ఉడకనవసరం లేదు. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకుంటే కొంచెం మగ్గుతాయి ముక్కలు. కొంచెం ఇది వేగితే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి, అది కొర్రలకి పట్టి. సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టేద్దాం. రెండు నిమిషాల తర్వాత తీసి ఒకసారి కలయబెట్టేసుకుని మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకుని పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిపాయ ముద్ద ఏదైతే ఉందో ఇది వేసేసుకుని ఒకసారి కలిపేసి ఇది కూడాను చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కొర్రల్లో అయితే చాలా పోషకాలు ఉన్నాయి, హెల్త్కి చాలా మంచిది. షుగర్ని చాలా కంట్రోల్ చేస్తుందండి, షుగర్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఇది. కొంచెం పసుపు కూడా వేసేసుకుని సరిపడా మనం నానబెట్టి ఉంచుకున్న ఈ వాటర్నే పోసేసుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు. ఇది ఫ్రెష్ వాటరే కాబట్టి మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీను. ఆ వాటరు ఈ కొర్రల్ని వేసేసుకుని బాగా కలిపేసి ఒకసారి ఈ గ్రీన్ పీస్ కూడా వేసేసుకుని ఈ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఉంటే బాగుంటుందండి, చాలా టేస్ట్. ఇవి ఎంత వేసుకున్నా బాగుంటుంది. మనకి పాలకూర ఉంటే పాలకూర కూడా వేసుకోవచ్చు, మెంతాకు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. కొర్రలతో రెగ్యులర్గా ఉప్మా చేస్తాము, ఇలా పలావ్ కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. దీనికి ఆనియన్ రైతా అయితే బెస్ట్ కాంబినేషను.
4 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. 4 విజిల్స్ పెట్టేసుకుని 4 విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక చక్కగా అడుగు పైన ఒకసారి ఇట్లా కలిపేసుకుంటే చక్కటి పొడి పొడిలాడుతూ మనకి ఫాక్ స్టైల్ పలావ్ అయితే తయారైపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది ఇది వేడివేడిగా మనం కాక సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఆనియన్ రైతాతో కానీ ఉత్తగా తిన్నా చాలా బాగుంటుంది. రైతా అయితే బెస్ట్ కాంబినేషను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సరే, అంత చక్కగా వచ్చేసిందో పొడి పొడిలాడుతూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.